భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఓ సోదరా, లాలించును పాలించును, నిన్ను కాపాడును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఓ సోదరి, లాలించును పాలించును, నిన్ను కాపాడును. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే, జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే. కాపాడును ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. కాపాడును ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు. నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు. నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకొనే దేవుడు ఆయనే, నిన్ను జ్ఞాపకము చేసుకొనే దేవుడు ఆయనే. శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు. శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఓ సోదరా, లాలించును పాలించును, నిన్ను కాపాడును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, ఓ సోదరి, లాలించును పాలించును, నిన్ను కాపాడును.
కీర్తనలు 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి ఆయన మహాదుర్గము, ఆపత్కాలములో కూడా ఆయన మహాదుర్గముగా ఉంటాడట. చూడండి, ఈరోజు ఆరాధించడానికి వచ్చిన మనము మన జీవితంలో అనేక సార్లు నలిగిపోయిన అనుభవం ఉన్నది కదా. లేదు అని చెప్పడానికి లేదు. నలిగిపోయిన వారికి దేవుడు ఎలా ఉంటాడట అంటే మహాదుర్గముగా ఉంటాడట. అంటే మహాదుర్గం అంటే ఆ దుర్గమును మించి నీ మీదికి రావడానికి, నిన్ను దాడి చేయడానికి, నిన్ను నష్టపరచడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నీకు కీడు జరగడానికి ఎటువంటి అవకాశము లేకుండా ఆయన మహాదుర్గముగా ఉంటాడు. ఆపత్కాలములు వస్తాయి కానీ అప్పుడు ఆయన మహాదుర్గముగా ఉంటాడు. రావట్లేదా ఆపత్కాలములు? ఆపత్కాలములు వస్తున్నాయి. ఆపత్కాలములు అనేది ప్రతి మానవుడికి వస్తాయండి. ఒకరు చిన్నవారని, పెద్దవారని, ఒకరు చాలా ఉన్నతమైన వారు అని, మన ఉద్యోగాన్ని బట్టో, మన ఆస్తిని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన కులమును బట్టో, మన మతమును బట్టో మనకు ఆపద రాకుండా ఆగదు. మానవుడు అన్న తర్వాత, భూమి మీద జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆపద అన్నది వస్తుంది. కానీ అప్పుడు ఎవరు దుర్గముగా ఉంటారు అంటే మామూలుగా దుర్గముగా కాదు, మహాదుర్గముగా ప్రభు ఉంటాడట. చూడండి, మనకు తెలుసు, చాలాసార్లు మనం విన్నాము. అన్న అనే ఒక వ్యక్తి ఉన్నది, ఆమెకు గొడ్రాలు అనే ఒక నిందె ఉన్నది కదా. ఆమె వైరి మాటికి ఆమెను శ్రమ పెడుతున్నది. ఎందుకు శ్రమ పెడుతున్నది అంటే ఆమెకున్న కొదువను బట్టి. మనుషులకు ఉండే అలవాటు ఏంటిదంటే ఎవరికైనా ఏదైనా కొదువ ఉంటే దాన్ని ఎత్తి చెప్తారు కదా. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు తెలుసు, నేను చాలా మట్టుకు వింటూ ఉన్నాను. ఏదైనా మనకు కొదువ ఉన్నదనుకో దాన్ని ఎత్తి చెప్పి విసిగిస్తూ ఉంటారు, విసుగు పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు మనుషులను ఎవరిని ఆశ్రయించలేదండి అన్న. ఆమె విసిగిపోయింది, ఆమె చాలా వేదన అనుభవిస్తున్నది. భోజనము మానేసి దేవుని మందిరంలోనికి వెళ్ళేట దుఃఖాక్రాంతురాలై ఆయన సన్నిధిలో కూర్చొని అలా విలపిస్తూ ఉన్నది. అయ్యా ఏమంటున్నదంటే, ఈ నిందె నా మీద నుంచి తొలగించండి, ఈ నిందె నా మీద నుంచి తొలగించి ఒక్క మగబిడ్డను నాకు దయచేయండి. నేను వారిని నాజూరు చేయబడినట్లుగా నీ సన్నిధిలో నీకు నేను అర్పిస్తాను ప్రభువా. అంటే నా దగ్గర శ్రేష్టమైనది ఏది కూడా లేదు. నువ్వు మహాదుర్గముగా నన్ను కాపాడినట్లయితే, నాకు సహాయము చేసినట్లయితే, నాకు ఈ నింద తొలగించడానికి భూమి మీద ఎటువంటి సోర్స్ లేదు, ఎటువంటి అవకాశము లేదు. కానీ నీవు తొలగిస్తే నీకే ఇచ్చివేస్తానని ఒక మొక్కుబడితో పాటు ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఆమె భోజనము చేసి ఇంటికి వెళ్ళి దుఃఖముఖమురాలుగా ఉండకుండా సంతోషముగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సంతోషముగా ఉండడమే కాదు, ఆమెను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడట. తన భర్త తనతో కూడినప్పుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. అన్ని సంవత్సరాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు? ఏదో పొరపాటు ఉండొచ్చు కదా. కొన్ని జీవితాలకు ఏం పొరపాట్లు ఉంటాయంటే, కొంతమందిని విసర్జించడం వలన పొరపాట్లు జరుగుతాయి, కొంతమందిని తృణీకరిస్తారు కొంతమంది కదా. కొంతమందిని తృణీకరించడం వలన కొన్ని అద్భుతాలు జరగవు. యాకోబు జీవితంలో తన ఫస్ట్ భార్యను తృణీకరించడం వలన తను ప్రేమించిన భార్యకు గొడ్రాలు అనే ఒక నింద వచ్చింది. చూడండి, ఇక్కడ అన్న జీవితంలో ఏం జరుగుతున్నదంటే, అన్నాను అధికముగా ప్రేమిస్తున్నాడు. అక్కడ తనకు అద్భుతం జరగకుండా ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, అందుకని మన జీవితంలో ఏది చేసినా కూడా దేవుని దృష్టిలో న్యాయముగా, నీతిగా, యథార్థముగా చేసినప్పుడు
ఆయన మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయన మహాదుర్గముగా మన జీవితంలో ఉంటాడు. మన జీవితంలో మహాదుర్గముగా ఉన్నప్పుడు అన్నిటినీ జయించుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. అక్కడ చూడండి, ఎవరికి మొరపెడుతున్నది అంటే ఎలీషా దగ్గరికి మొరపెడుతున్నది. అలిగిపోయిన పరిస్థితి. ఇక్కడ అన్న వచ్చి డైరెక్ట్గా దేవుడికి మొరపెట్టుకున్నది కదా. అక్కడ ఏం చేస్తున్నదంటే ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నది, అయ్యా నా భర్త చనిపోయాడు, నీకెంత నమ్మకముగా ఉన్నాడో తెలుసు నీకు, కానీ నా 2 కుమారులను కూడా అప్పుల వారు వచ్చి తీసుకుపోవడానికి, వారు బానిసలుగా వెళ్ళడానికి తీసుకుని నలిగిపోయి వచ్చి ఎక్కడ మొరపెడుతున్నదంటే ఎలీషా దగ్గర మొరపెడుతున్నది. ఎలీషా దగ్గర మొరపెడితే ఆయన అన్నాడు, నేను నీకేం చేయాలి అని అడుగుతాడు. తర్వాత చక్కగా ఆమె దగ్గర ఏమున్నది అని అడుగుతాడు. ఒక నూనె కుండ ఉన్నది అంటే నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అన్ని పాత్రలు తెచ్చి తలుపులు వేసుకొని నీవు నీ కుమారుడు ఆ నూనె అందులో పోయమని చెప్తాడు. పోసిన తర్వాత ఆ పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత మరలా వస్తుంది. మరలా వచ్చి నువ్వు చెప్పినట్టు నేను చేశానయ్యా, నువ్వు చెప్పినట్లు నేను చేశాను, ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ నూనె అమ్ముకొని అప్పులు తీర్చుకొని నీ కుమారులు నీవు బ్రతకమని చెప్తాడు. జీవము కలగాలన్నా, మనము విడుదల పొందాలన్నా, మనము బ్రతకాలన్నా, మన బ్రతుకులో ఒక దారి దొరకాలన్నా కూడా ఆయనే మహాదుర్గముగా మన ఎదుట నిలవాలి. నలిగిపోయిన పరిస్థితులు, విరిగిపోయిన పరిస్థితులు, ఆధారము లేదు. అక్కడ తన భర్త కోల్పోయాడు, తన భర్త లేడు, కానీ అప్పుల వారు వచ్చి మీద పడుతూ ఉన్నారు. తన 2 కుమారులను కూడా తీసుకొని వెళ్ళడానికి భయంకరమైన నలిగిపోవడం అండి. అది మామూలుగా మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. ఆ నలగడం అనేది, ఆమె ప్రాణం పోతే ఒకసారి పోతుంది, కానీ ఆ పరిస్థితుల్లో 2 కుమారులను లాక్కొని పోతూ ఉంటే ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది. ఎలీషా దగ్గరికి వచ్చి ఎట్లాంటి మొరపెట్టి ఉంటుంది, ఎట్లాంటి వేదన అనుభవించి ఉంటుంది. ఆమె అంతరంగంలో ఎంత ఘోష తనకు వినబడి ఉంటుంది. అప్పుడు కూడా ఆయన అంటున్నాడు, నేను నీకేం చేయాలమ్మా, నేను నీకేం చేయాలి, నేను చేయాలంటే నీ దగ్గర ఏమున్నది? దేవుడు నీ పరిస్థితులు ఏమైనా, నీ స్థితిగతులు ఏమైనా, నువ్వే స్థితిలో ఉన్నా కూడా ఆయన మహాదుర్గముగా ఉన్నప్పుడు అన్నిటిలో నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఆయనే నిన్ను తెప్పరిల్ల చేస్తాడు. ఆపత్కాలంలో శ్రమ కలిగినప్పుడు నిన్ను వదిలిపెట్టి ఆయన మౌనముగా ఉండడు, కానీ నీతో పాటు ఆయన కదిలే దేవుడు, నీతో పాటు ఆయన కదిలే దేవుడు, నీకు సహాయము చేసేవాడు, నీకు మేలు చేసేవాడు. కానీ మన జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా తృణీకరించడం వలన, ఎవరినైనా ప్రేమించడం వలన నష్టము జరుగుతున్నదా మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా ఆ దేవుణ్ణి మనం ప్రేమించి ఆయనను ఆశ్రయించి ఆయన ఆలోచనలు మనము కనుగొని ఆయనతో పాటు మనం నడవడం నేర్చుకోవాలి. చూద్దాం ఇంకా కీర్తనలు 32:7-8 వచనాలు. నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నేను ఇప్పుడు చెప్పిన 2 వ్యక్తులు కూడా చాలా దుఃఖముతో వేదనతో ఉన్నారు. ఎట్లా ఎదుర్కొన్నాడు దేవుడు? విమోచన గానముతో. వారిని విమోచించాడా? విమోచించకుండా వదిలిపెట్టాడా? విమోచించాడండి. వారికి కలిగిన బాధ నుంచి వారికి విమోచన కలిగించి వారికి గానములతో అంటే సంతోషముతో వారు జీవించినట్లుగా వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యమును జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా బాధ, వేదన, దుఃఖము, నిట్టూర్పు నీ జీవితంలో ఉన్నదేమో, కానీ అవన్నిటినీ విడిపించడానికే దేవుడు నీ పక్షముగా నీకు తోడుగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం.
46వ కీర్తన 1వ వచనాన్ని చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు అంట. ఆపత్కాలంలో మనుషులను నమ్మితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. మరి ఇంకెవరైనా ప్రాణ స్నేహితుల దగ్గరికి వెళ్తే 1 గంటలో వస్తానంటారు, అడ్రస్ ఉండదు. ఇలా చెప్తూ పోతే చాలా నమ్మకాలను మనము కోల్పోయిన స్థితిలో మన అనుభవం ఉండొచ్చు. కానీ ఆపత్కాలంలో ఎవరిని నమ్ముకోవాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి. ఇంకెవరిని నమ్ముకున్నా మనకు అడ్రస్ ఉండదు. ఫస్ట్ మనల్ని అడ్రస్ లేకుండా చేస్తారు ఎవరినైనా నమ్మితే. కానీ ఇక్కడ చక్కగా ఏమంటున్నాడంటే ఆపత్కాలంలోనట నమ్ముకొనదగిన దేవుడు అంటే ఎవరంటే ఆయన మహాదుర్గముగా మనకు ఉంటాడు, మనకు శైలముగా ఉంటాడట, మన కోటగా ఉంటాడట, మన కొండగా ఉంటాడట, మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మనకు ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి హఠాత్తుగా ఒక మధ్యరాత్రి పిలిచినా వస్తాడు కదా. ఆయనకి టైం అంటే ఏమి ఉండదు. మనం పిలిచినప్పుడు రావడానికి ఆయనకి టైం అంటూ ఏమి ఉండదు. అంటే అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా మన పట్ల అక్కర కలిగి ఉన్నాడు, మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏ క్షణము పిలిచినా, ఏ సెకండు ఏం జరిగినా కూడా అక్కడ ఆయన ఉంటాడు. కొన్నిసార్లు మనం పిలవలేని స్థితిలో కూడా ఆయన అక్కడే ఉండి మనకు విడుదలనిచ్చే కోటగా ఉన్నాడు. ఒక సహోదరి నాకు చెప్తా ఉన్నది, మొన్న ఒకసారి 4 రోజుల క్రితం అనుకుంటా ఆ మందిరంలోనే ఉన్నారు వాళ్ళు ఆ రోజు. కానీ మధ్యరాత్రి 12 దాటిన తర్వాత ఊపిరి ఆగిపోయినట్లుగా ఒళ్ళంతా కూడా చల్లగా అయిపోయి మొత్తం తన బట్టలన్నీ తడిసిపోయి ఊపిరి రావట్లేదట. ఏమి మాట్లాడదామన్నా కూడా రావట్లేదట. లేచి కూర్చుంటే ఒక 10 నిమిషాల్లో అంత సెట్ అయిపోయిందట. ఎవరైనా ఉన్నారా? తన పక్కన పండుకున్న వారు సైలెంట్గా అలా నిద్రపోతున్నారు, నేను పైన పండుకున్నాను, ఎవరికి ఏం తెలియదండి. కానీ అప్పుడు ఎవరు ఆమెను రక్షించారు, ఎవరు ఆమెకు సహాయము చేశారు, ఎవరు ఆమెకు జీవం పోశారు, ఎవరు ఆమెకు మెడిసిన్ ఇచ్చారు, ఎవరు అక్కడ ట్రీట్మెంట్ జరిగించారంటే నీకు మహాదుర్గముగా ఉన్న దేవుడు, రేయి పగలు నిన్ను కాచి కాపాడే దేవుడు, కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకక నిద్రపోక. మనమైతే ఎవరైనా ఆపరేషన్ అయినప్పుడు ఈ రాత్రి అంతా మెలకువగా ఉండాలంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారే ఐసీలో పెట్టి వారే చూసుకుంటున్నారు. కానీ కొద్ది రోజుల క్రితం మనం అక్కడే ఉండాలి అంటే 2-3 ఉండాలి కదా. ఎందుకంటే ఒకరు నిద్రపోతే ఒకళ్ళు మేల్కొని ఉండాలి. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన కోసం ఇంకొక వ్యక్తిని అక్కడ పెట్టి మన బాధ్యత వారికి అప్పగించేవాడు కాదు. ఇశ్రాయేలును కాపాడేవాడు, కొనుక్కక నిద్రపోక. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కాపుదల మన జీవితంలో జరుగుతూ ఉన్నది. కొనుక్కుతలేడట. అంటే అంత అక్కర కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అంత శ్రద్ధ కలిగిన, మనకు కాదు శ్రద్ధ, ఆయనకు మన మీద శ్రద్ధ. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ చాలా విలువైంది, నీ జీవితము చాలా విలువైంది, నీ ఒక కుటుంబం చాలా విలువైంది. నీ జీవితము విలువలేంటో నీకు తెలియకపోయినా, నాకు తెలియకపోయినా పుట్టించిన సృష్టికర్తకు సమస్తము తెలుసు కనుక ఆయన నిన్ను గురించి కొనుకట్లేదు, నిద్రపోవట్లేదు. నీ శత్రువు చాలాసార్లు కొనుక్కుతూ ఉన్నాడు. తను చేసే పనిలో చాలాసార్లు కొనుక్కుపాటు వచ్చేస్తుంది కదా. వారు తప్పిపోతూ ఉండొచ్చు. కానీ నీ దేవుడు నిన్ను రక్షించే విషయంలో 24 hours ఆయన నిద్రపోకుండా కాపు కాసుకొని ఉన్నాడు. నీ చుట్టూ ఒక ప్రాకారమును ఉంచాడు, ఒక అగ్నిని ఉంచాడు, ఒక మహిమను ఉంచాడు, ఒక సైన్యాన్ని ఉంచాడు. నీ ముందు, నీ వెనక, నీ ఇరుప్రక్కల. చూడండి దేవుని బిడ్డలారా, శత్రువును మీరు తక్కువ అంచనా వేయద్దు. శత్రువు చేస్తున్నది చాలా బలమైంది. కానీ అది మీ దగ్గర దాకా వచ్చి క్రియ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మహాదుర్గముగా ఉన్నాడు. తెలుసా, పిట్టలు లేచిపోయినట్లుగా లేచిపోతుంటారు మనుషులు. అంటే మనుషుల ప్రాణం అట్లా
ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నది, కానీ ఇంకా మనము సజీవులుగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నామంటే ఆయన మనకు మహాదుర్గముగా ఉన్నాడు. ఆయనను మనం ఆరాధించడం చాలా గొప్ప విషయం. అంటే ఆయనను ఆరాధించడానికంటే మించింది, ఆయనను పొగడడానికంటే మించింది భూమి మీద ఏది లేదు. ఇదే విలువైనది, ఇదే శ్రేష్టమైనది, ఇదే మనల్ని కాపాడేది, ఇదే మనల్ని రక్షించేది, ఇదే మనకు మహాదుర్గముగా ఉన్న మన దేవుణ్ణి ఆరాధించడం చాలా గొప్ప విషయం. ఆరాధించడానికి ఆసక్తి, బలము అంతా కూడగట్టుకొని మనము దేవుణ్ణి ఆరాధించాలి. మన బలము తగ్గకుండా మనకు అన్ని విషయాల్లో ఆయన మేలు చేయాలంటే ఆయనే మనకు సహాయం చేయాలి, ఆయనే మనకు నిత్యము ఉండాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచినప్పుడు 40 సంవత్సరాలు కూడా ఎటువంటి మెడిసిన్ వారికి లేదు, ఉండదా? మంచి మంచి పండ్లు, ఆకులు, అలములు ఏమీ లేవు. దేవుడు కురిపించిన మన్నా, పూరేళ్ళు తప్ప మరి ఇంకేమీ వారు తిన్నట్లుగా లేదు కదా. వారు గునిగారు, జీలకర్ర లేదన్నారు, కొత్తిమీర లేదన్నారు, దోసకాయలు లేవన్నారు, కీరకాయలు లేవన్నారు, చాలా రుచికరమైన వాటిని వారు కోరుకున్నారు. కానీ ఏమీ లేకపోయినా కూడా అన్నిటికంటే ఎక్కువ బలం ఇచ్చాడు. అప్పుడు తర్వాత యెహోషువ కాలము వరకు వచ్చేసరికి యెహోషువ వారితోనే ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నాకు బలము, నన్ను మోసే పిలిచిన నాడు ఏ బలం ఉన్నదో అదే బలముతో నేను ఉన్నాను అంటున్నాడు. 85 సంవత్సరాలు వచ్చిన దేవుని బిడ్డలారా, నువ్వు భూమి మీద ఎన్నిటిని ఆశ్రయించినా, ఎన్ని మన జీవితంలో అనుభవించినా కూడా ఆయన ఇచ్చే బలము చాలా శ్రేష్టమైంది, ఆయన ఇచ్చే ఆరోగ్యం చాలా శ్రేష్టమైంది, ఆయన ఇచ్చే భోజనము చాలా శ్రేష్టమైంది. ఎందుకంటున్నాడు, నా పానమును, నా యొక్క ఆహారమును నీవు ఆశీర్వదించు ప్రభువా. ఆయన ఆశీర్వదిస్తే నువ్వు తిన్న ఆ యొక్క ముద్ద నేను చాలా బలవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా, ఒక బలమైన కోటగా ఆయన నీ పక్షముగా నిలబడ్డాడని నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు తింటున్న ఆహారములో బలము కావాలన్నా, నువ్వు తాగుతున్న నీరులో కావాలన్నా, నువ్వు వేసుకుంటున్న మెడిసిన్లో కావాలన్నా, నీ వస్త్రములో కావాలన్నా, నీ ఇంటిలో నెమ్మది కావాలన్నా, ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయనను గట్టిగా పట్టుకోవాలి. ఏది పట్టుకున్న ప్రభువా దీనిను ఆశీర్వదించు, తెలుసా, ఆటోమేటిక్గా ఒక మహిమ అందులోనికి దిగుతుంది. దేవుని బిడ్డ, అది నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఒక బలమైన వ్యక్తిగా మార్చబడతావు, నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడతావు, శత్రువును గెలిచే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. శత్రువును ముందు నిలబడాలంటే గడగడ వణుకున్నట్లుగా ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యము ఆయన చేయబోతున్నాడు. ఆయన ఎంతో అక్కర కలిగి ఉన్నాడు, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయనకు మనము స్తుతులు చెల్లించుట ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ, చెల్లించుట ఎక్కువనా తక్కువనా? ఎంత చెల్లించినా తక్కువ. మన జీవితం అంతా దారపోసిన, అందుకే అంటున్నాడు, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా, ఏమిచ్చి నిన్ను నేను కనపరచలేను ప్రభువా. నాదంటూ ఏది లేదు, అన్నీ కూడా నువ్విచ్చినవే ప్రభువా. ఇదిగో నేను తీసుకొని వస్తున్నాను ప్రభువా, ఇదిగో నా కుమారుని ఇవ్వమన్నావు కదా, అది నువ్విచ్చిందే ప్రభువా. ఏం మాట్లాడలే అబ్రహాము, దేవుని ఉనికి తెలిసినవాడు అబ్రహాము, దేవుని కదలిక తెలిసినవాడు అబ్రహాము, దేవుని యొక్క మనసు ఎరిగినవాడు అబ్రహాము. ఏమీ అనలేదు. అబ్రహామును ఇస్సాకును తీసుకుని రమ్మంటే అన్నీ సిద్ధం చేసుకున్నాడు, మౌనముగా వెళ్తున్నాడు. 3 రోజుల ప్రయాణం. ఎందుకు చలించలేదో, ఎందుకు అధైర్యపడలేదో అంటే నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మకమైన వాడు. నా వయసులో 100 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు నేను నమ్మకమైన వ్యక్తులను చూడలేదు, కానీ నమ్మదగిన దేవుణ్ణి ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు గనుక వెళ్తున్నాడు. విశ్వాసంతో చెప్తున్నాడు, నేను నా కుమారుడు బలి అర్పించి మేమిద్దరము మరలా తిరిగి వస్తాము. ఎంత విశ్వాసం అండి! మరలా మేమిద్దరము తిరిగి వస్తాము అంటే దేవుని ఉనికి తెలిసిన వాడు అబ్రహాం అని నేను అంటాను. కనుక దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా,
ఎన్ని సమస్యలు వచ్చినా నీ దేవుని ఉనికి ఏంటో నీకు తెలిస్తే నువ్వు జడియవు, భయపడవు, అదరవు, భయపడవు. కానీ నిన్ను చూసిన వారికి బెదురు కలిగినట్లుగా నువ్వు ధీటుగా నిలబడతావు. నువ్వు ధీటుగా నిలబడతావు. దేవుడు యెహెజ్కేలు గ్రంథములో, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, ఎక్కడికి వెళ్ళినా ధీటుగా నిలబడు. నీ దేవుడు నీ పక్షముగా నీలో ఉంటాడు గనక నువ్వు ధీటుగా నిలబడాలి. వంకర తింకరగా వణుక్కుంటూ నిలబడొద్దు. వణుక్కుంటూ కొంతమంది వణుకుతా ఉన్నారు. వణుకొద్దు. శత్రువుకు వణుకుతే వానికి అలసైపోతావు గనక వణకకుండా ధీటుగా నిలబడు. వాక్యము, ఇంట్లో వాక్యము 24 గంటలు ఆ వాక్కు వచ్చినట్లుగా మీరు పెట్టండి. మీ నోటితో చదువుతూ ఉండండి. మీరు వాక్యాన్ని చదువుతున్నారు కదా, చదివేటప్పుడు బాహాటంగా బయటికి బిగ్గరగా చదవండి. వాక్యం వచ్చినప్పుడు అపవాదికి భయం అవుతుందండి. కనుక వాక్యంతో సమాధానం చెప్పండి. దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడు, ఆయన మహాదుర్గముగా ఉన్నాడు అన్న విషయము మర్చిపోకుండా ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ గణపరచండి.